ఆచి చికెన్ మసాలా. ప్రజల సమస్యలతో నాయకులను ఆశ్రయిస్తే నీ కులమేంటి, నీ పార్టీ ఏంటి అని ప్రశ్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తిరుపతి ఎంపీ గురుమూర్తి. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అంబేద్కర్ రాజ్యాంగం అమలులో ఉంటే ప్రస్తుతం రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతున్న పరిస్థితి కనిపిస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహంపై దాడులతో ప్రారంభమైన ఘటనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపించారు. లాకప్ మరణాలు, హత్యలు జరిగిన బాధితులకు న్యాయం జరగట్లేదని మండిపడ్డారు. దళితులు, బీసీలు అణచివేతకు గురవుతున్నారని ఫైర్ అయ్యారు ఎంపీ గురుమూర్తి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ ని రచించి మొత్తం అన్ని క్రోడీకరించి పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆయన స్పీచ్లో చెప్పాడు. ఈ రాజ్యాంగాన్ని చిత్తశుద్ధితో అమలుపరిచే ఆత్మ ఉన్న ఏ మనిషి అయినా పదవిని చేపడితే ఈ దేశం చాలా బాగుంటుంది, అలాగే రాష్ట్రాలు బాగుంటాయి. అలా కాకుండా దుర్బుద్ధితో ఎవరైనా ముఖ్యమంత్రి స్థానాన్ని కానీ, ప్రధానమంత్రి స్థానాన్ని కానీ, లేదా ఎలాంటి పదవినైనా కూడా చేపడితే అధికారాలు పూర్తిగా దుర్వినియోగపడతాయి అనడానికి ఈ గత 2 సంవత్సరాలుగా ప్రత్యక్షంగా మనం చూస్తా ఉన్నాం ఆంధ్ర రాష్ట్రం. మొదటగా రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం మీద మొదలైనటువంటి దాడి ఈరోజు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కొనసాగుతూనే ఉంది. ఎక్కడ ఆగే పరిస్థితి కనపడట్లేదు. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే ఎస్సీలకి, ఎస్టీలకి అండగా పలు పోరాటాలు చేస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అధ్యక్షత గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేస్తూ ఉన్నా కూడా ఈరోజు పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క చిత్తశుద్ధి లేనితనం వల్ల ఈరోజు రాజ్యాంగం అమలు పరచడం లేదు. వాళ్ళ సొంత రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారు. ఈరోజు చరిత్రలో ఎప్పుడు లేనటువంటి విధంగా మన రాష్ట్రంలో లాకప్ డెత్లు జరుగుతూ ఉన్నాయి. మీడియా మరియు రాష్ట్ర ప్రజలే దీని అందరికీ సాక్షి. అలాగే ఎవరైనా దెబ్బలతో, గాయాలతో పోలీస్ స్టేషన్కి వెళ్తే మీరు ఏ పార్టీ, మీరు ఏ కులం అడిగే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. అయ్యా న్యాయం చేయండి అయ్యా బాబు అని అంటే మీరు ఏ పార్టీ, ఏ కులం అంటే ఇది ఎక్కడ చూద్దామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రశ్నిస్తారు.